ఆపరేషన్ సింధూర్తో భాగ్యనగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. మే 31వ తేదీ వరకు జరిగే ఈ అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి ముద్దుగుమ్మలతో పాటు ఆయా దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు అతిథులు బస చేసే హోటళ్ల దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ ఏర్పాట్లపై ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే నగర వ్యాప్తంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో స్లీపర్ సెల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. దాడులు జరిగే ఛాన్స్ ఉందన్న అంచనాలతో భారీ భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, ఏదైతే ఆపరేషన్ సింధూర్తో భాగ్యనగరం అయితే హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అయితే ఆతిథ్యం ఇస్తుంది. అనేక మంది సుందరిమణులు అయితే ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీస్ బలగాలు ఏదైతే ఉన్నాయో తీవ్రమైన భద్రత పెంచాలని చెప్పేసి, టైట్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి సివి ఆనంద్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే మిస్ వరల్డ్ పోటీలకు అయితే చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు అతిథులు బస చేసే హోటళ్ల దగ్గర టైట్ సెక్యూరిటీ అయితే చేశారు. హైదరాబాద్ సిపి ఎవరైతే సివి ఆనంద్ ఈ ఏర్పాట్లపై ప్రత్యక్ష సమీక్ష అయితే నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇప్పటికే దాదాపు అనేక సార్లు సమీక్ష నిర్వహించారు. ఏదైతే సుందరిమణులు ఉన్నారో వాళ్ళు వచ్చి వెళ్లే దారిలో కూడా తీవ్ర టైట్ భద్రత ఉండాలని చెప్పేసి కూడా సివి ఆనంద్ తెలపడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ఏదైతే సక్సెస్ కావడంతో ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది అనే నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.